వడగళ్ళు ఎందుకొస్తాయి, ఎలా ఏర్పడతాయి, అసలు వీటితో ప్రమాదం ఎంతవరకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి, పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడుతున్నాయి. గతంలో చాలా అరుదుగా పడే ఈ వడగళ్ళ వాన అదేనండి ఐస్ ముక్కల వర్షం. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా తరచుగా పడుతుంది. వడగలు ఎక్కువగా పడితే పంటలు నాశనం అవుతున్నాయి. బయట తిరిగే ప్రజలు, జంతువులు కూడా గాయపడే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా వర్షంలో నీటి బిందువులు బరువెక్కినప్పుడు ఆకాశం నుంచి నేలకు పడతాయి. మరి వడగళ్ళు ఎందుకు ఏర్పడతాయి, ఎప్పుడైనా ఆలోచించారా? వీటి వెనుక ఉండే రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఉరుములతో కూడిన వర్షాలు కురిసినప్పుడు వడగళ్ళు పడుతుంటాయి. గుండ్రని ఐస్ క్యూబ్స్ రూపంలో ఇవి మనకి కనిపిస్తున్నాయి. వాన చినుకులు ఆకాశంలో చాలా చల్లని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేఘాలలో గడ్డకట్టి మంచుగా మారతాయి. మంచు గడ్డకట్టిన సమయంలో నీటి బిందువులు అతుక్కుంటాయి. అవి తిరిగి కిందికి వచ్చేటప్పుడు ఇతర నీటి బిందువులతో కలిసినప్పుడు పెద్దవిగా మారతాయి. ఇవే ఐస్ బ్లాక్స్ లాగా తయారవుతాయి. ఎలా ఉంటుంది వడగళ్ళ విధం? సైజులో ఉంటాయి. అవి ఎలా తయారయ్యాయి అని దాన్ని బట్టి వారి పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఇవి సాధారణంగా చిన్నవి లేదా పెద్దవిగా లేదా క్లౌడీగా క్లియర్గా ఉంటాయి. వడగళ్ళలో నీటి తీవ్రంగా గడ్డకడితే అది గాలి బుడగలను లోపలికి ఉంచి క్లౌడీగా ఉంటుంది. అదే నీరు నమోదయ్యి గడ్డకట్టి గాలి బుడగలు తప్పించుకోగలవు. మంచు క్లియర్గా ఉంటుంది. కొన్నిసార్లు వడగలు క్లియర్గా క్లౌడీగా లేయర్స్ కలిగి ఉంటుంది. ఎందుకంటే అవి ఉరుములతో కూడిన వర్షాల విభిన్న అంశాలకు ఎంతో గాలి వీస్తే అంత పెద్దవిగా వడగలు పడతాయి. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో వడగలు ఎక్కువగా కురుస్తాయి. ఆ సమయంలో గాలులు పైకి కిందికి బలంగా వీస్తాయి. పైకి గాలి ఎంత బలంగా వీస్తే అంత పెద్దగా వడగళ్ళు పడతాయి. 1 అంగుళం లేదా అంతకంటే పెద్ద వడగళ్ళు తీవ్రమైన వడగళ్ళు అంటారు. ఇవి ప్రమాదకరమైనవి. ప్రజలు, జంతువులకి ముప్పు. ఇల్లు, భవనాలు, కార్లు, విమానాలు చాలా నష్టం కలిగిస్తాయి. వడగళ్ళ వాన సమయంలో బయటకి ఉండే మనుషులు, జంతువులు కూడా గాయపడే అవకాశం ఉంది.